ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కారా డివోషనల్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే మన విజయవాడ కనకదుర్గమ్మ వారి శరన్నవరాత్రులు 2024వ సంవత్సరంలో ఎప్పుడు వస్తున్నాయి, అలాగే ఎప్పటితో ముగుస్తున్నాయి, తేదీలు, నక్షత్రాలు, వారాలు, తిథులు, మూలా నక్షత్రం ఎప్పుడు వస్తుంది, 10 రోజులు 10 అలంకారాలు, విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనం నవరాత్రులలో ఏ సమయంలో ఉంటుంది, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో తప్పకుండా మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2024వ సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ శరన్నవరాత్రులు ప్రారంభం ఎప్పుడు అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం 3వ తారీఖు అక్టోబర్ 2024 గురువారం నుండి ప్రారంభమయ్యి 12వ తారీఖు అక్టోబర్ 2024 శనివారం విజయదశమి దసరా పర్వదినంతో నవరాత్రులు ముగుస్తున్నాయి. 2024 విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మ నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు పూర్తి వివరాలు ఈ వీడియోలో మళ్ళీ మీకు నేను తెలియజేస్తున్నాను. మొదటి రోజు 3వ తారీఖు అక్టోబర్ 2024 గురువారం, తిథి శుద్ధ పాడ్యమి, నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజు దుర్గమ్మ వారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. రెండవ రోజు 4వ తారీఖు అక్టోబర్ 2024 శుక్రవారం, తిథి విధియ, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ రోజు దుర్గాదేవిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. మూడవ రోజు 5వ తారీఖు అక్టోబర్ 2024 శనివారం, తిథి తదియ, నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ రోజు దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. 4వ రోజు 6వ తారీఖు అక్టోబర్ 2024 ఆదివారం, తిథి చవితి, నక్షత్రం విశాఖ. ఈ రోజు దుర్గాదేవిని లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. 5వ రోజు 7వ తారీఖు అక్టోబర్ 2024 సోమవారం, తిథి పంచమి, నక్షత్రం అనురాధ. ఈ రోజు దుర్గాదేవిని మహాచండి రూపంలో అలంకరిస్తారు. 6వ రోజు 8వ తారీఖు అక్టోబర్ 2024 మంగళవారం, తిథి షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజు దుర్గాదేవిని మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. 7వ రోజు 9వ తారీఖు అక్టోబర్ 2024 బుధవారం, తిథి సప్తమి, నక్షత్రం మూలా నక్షత్రం. ఈ రోజు దుర్గాదేవిని సరస్వతి దేవిగా అలంకరిస్తారు. 8వ రోజు 10వ తారీఖు అక్టోబర్ 2024 గురువారం, తిథి అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ. ఈ రోజు దుర్గాదేవిని దుర్గమ్మవారి రూపంలో అలంకరిస్తారు. 9వ రోజు 11వ తారీఖు అక్టోబర్ 2024 శుక్రవారం, తిథి నవమి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజు దుర్గాదేవిని మహిషాసురమర్దిని రూపంలో అలంకరిస్తారు. 10వ రోజు 12వ తారీఖు అక్టోబర్ 2024 శనివారం, తిథి దశమి, నక్షత్రం శ్రవణ. ఈ రోజు దుర్గాదేవిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. అయితే మూలా నక్షత్రం ఎప్పుడు వస్తుంది అంటే 9వ తారీఖు అక్టోబర్ 2024 బుధవారం రాత్రి 1:39 వరకు మూలా నక్షత్రం ఉంటుంది. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. సరస్వతీదేవి పూజ నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సాయంత్రం అమ్మవారికి విజయవాడలో కనకదుర్గమ్మ వారికి సరస్వతీదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేయడం జరుగుతుంది అని ఆలయ అర్చకులు తెలియజేసి ఉన్నారు. ఇక దర్శన సమయాలకు వస్తే 3వ తారీఖు అక్టోబర్ 2024 గురువారం నవరాత్రులలో మొదటి రోజున ఉదయం 8 గంటలకు స్నాపనం అనంతరం ఆలయ గర్భగుడిలో కనకదుర్గమ్మని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. తరువాత మిగిలిన అన్ని రోజులు కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనాలు కల్పిస్తారు. ఇక ఆఖరి రోజు విజయదశమి రోజున 12వ తారీఖు అక్టోబర్ 2024 శనివారం పూర్ణాహుతి ఉంటుంది, కలశ ఉద్వాసనం ఉంటుంది, తెప్పోత్సవం ఉంటుంది, సెమీ పూజ నిర్వహిస్తారు. అలాగే మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మ వారిని ఉదయం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడా దర్శనం కల్పిస్తారు. ఈ విధంగా విజయవాడలో కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రులు 2024వ సంవత్సరంలో జరగనున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా
పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరిగింది. చూశారు కదా, విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క అలంకరణలు. అయితే అమ్మవారిని ఏ రోజు, ఏ తిథిలో, ఏ నక్షత్రం రోజున ఏ అమ్మవారి రూపాలలో అలంకరిస్తారు, ఏ అమ్మవారి అవతారాలలో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు అనేది ప్రతిదీ కూడా మీకు దర్శన వేళలతో సహా, దర్శన సమయాలతో సహా మీకు నేను క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. వీడియో ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను. అందరికీ నమస్కారం.